సాయిరామ్. ఇంటికి ద్వారబంధం అంటే చౌకట్ అంటాం, ద్వారబంధాలు కూడా అంటాం. ఇల్లు కట్టుకునేప్పుడు ఏం చేస్తారు? గోడలు కట్టే ముందు కాలం చేసుకొని అంత అయిన తర్వాత గోడలు కట్టే ముందు ద్వారబంధాన్ని పెట్టి పూజ చేస్తాం. ద్వారబంధానికి గడప కూడా ఉంటుంది. ద్వారబంధం దేంతో ఉంటుంది? చెక్కతో ఉంటుంది. మంచి కర్ర అంటే ఇప్పుడు టీకుడ్ ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చాయి, చాలా కాస్ట్లీ ఇప్పుడు. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, మెయిన్ డోర్ మాత్రమే ఒక టీకుడ్తో పెడుతున్నారు, మిగతా అన్ని కూడా ఫ్లష్ డోర్స్. ప్రతి దానికి కూడా, ప్రతి గుమ్మానికి కూడా ఏ డోర్ పెట్టుకున్నా, ఫ్లష్ డోర్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా గుమ్మం మాత్రం చౌకట్ ఉండాలి. ద్వారబంధం లేకుండా పెట్టుకోకూడదు. ఎక్సెప్ట్ బాత్రూమ్స్కి ఏంటంటే చెదలు పడతాయి వాటర్తో అని ప్లాస్టిక్ డోర్స్ పెడుతుంటాం. ఓకే, గోడకు అలా బిగించేయచ్చు పీవీసీ డోర్స్, దానికి ఏం తప్పలేదు. కానీ అక్కడక్కడ కొంతమంది కాస్ట్లీగా కనబడాలి, ఇల్లు చాలా బ్రహ్మాండంగా కనబడాలి, ఎలివేషన్ కనబడాలి, బాగా డబ్బు పెట్టి ఖర్చు పెట్టి కడతారు. గ్రానైట్ డోర్స్ పెడుతుంటారు, అంటే గ్రానైట్ చౌకట్లు. దానికి వుడెన్ చౌకట్ అంటూ ఉండదు. ఇంకా ఊరికే గ్రానైట్తో ఆ ఫ్రేమ్ కట్టేసి ఆ గ్రానైట్లోనే ఈ డోర్ రెక్క ఫిట్ చేస్తారు. ఇలా పెట్టుకోవచ్చా? సింపుల్గా చెప్పాలంటే పెట్టుకోకూడదు. ఎందుకంటే దీనికి ద్వారబంధం ఉండదు, కింద గడప అంటూ ఉండదు. గడప ఉండాలి, మెయిన్ డోర్కి గడప ఉండాలి. అంటే బయటికి ఓపెన్ అయ్యే ద్వారాలన్నింటి కూడా గడప కంపల్సరీ అని నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఇది కంపల్సరీ. మిగతా ఇంటర్నల్ రూమ్స్కి గడప లేకున్నా పర్వాలేదు, వుడెన్ ఫ్రేమ్ మాత్రం ఉండాలి. ఈ రోజుల్లో యూపీవీసీ విండోస్ వచ్చాయి, యూపీవీసీ డోర్స్ కూడా వచ్చేసాయి. కానీ వుడ్ డోర్ మెయిన్ డోర్కి అయితే కంపల్సరీ. బయటికి ఓపెన్ అయ్యే డోర్స్ అన్ని కూడా, ఖాళీ స్థలంలోకి వెళ్ళే ఓపెన్ డోర్స్ కూడా కంపల్సరీగా వుడెన్ డోర్స్ ఉండాలి. చెక్క క్వాలిటీ ఏదైనా పెట్టుకోండి, చెక్క క్వాలిటీ గురించి వాస్తులో ఎంతో రాసింది. ఇప్పుడు అవన్నీ పాటించామంటే ఇల్లు కట్టుకోవడం కష్టం. సో కొంచెం కాంప్రమైజ్. ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా మారిపోయాము ఈ రోజుల్లో మన వాస్తులో. కాబట్టి మెయిన్ డోర్ అయితే మాత్రం టీకుడ్ కంపల్సరీ. టీకుడ్లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి, ఏదో ఒక క్వాలిటీ, డబ్బున్న వాళ్ళు సత్తా ఎలా ఉంటే అలా. టీకుడ్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి, దానికి గడప ఉండాలి. గ్రానైట్తో మాత్రం ఉండకూడదు. విండోస్ కూడా గ్రానైట్ పెడుతున్నారు, విండో ఫ్రేమ్స్ గ్రానైట్ పెట్టి మళ్ళీ దానికి యూపీవీసీ డోర్ ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం తెలియజేస్తాను. పాత ఇళ్ళన్నీ కూడా, ఆ రోజుల్లో కట్టిన ఇళ్ళని కూడా గ్రానైట్తో కట్టేవాళ్ళు, పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళతో కట్టేవాళ్ళు, హోటల్లాగా. అలాంటి ఇళ్ళు అన్నీ కూడా ఇప్పుడు పాడుపడిపోయాయి, అందహీనంగా, ఎవరు ఉండట్లేదు దాంట్లో, కబోత్ బంగ్లాలుగా మారిపోయాయి. మీరు వెళ్ళి ప్రాక్టికల్గా చూస్తే అలాంటి బిల్డింగ్స్ చాలా కనబడతాయి పాతవి. అందులో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. గ్రానైట్ ఇళ్ళల్లో ఏంటంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, అంటే ఇప్పుడు ఈ మోడర్న్ సైన్స్ కూడా ప్రూవ్ అయింది. మన వాళ్ళకి పూర్వీకులకి ఎప్పుడో తెలిసేది, రేడియేషన్ ఎక్కువ ఉంటుంది గ్రానైట్లో. ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ వేస్తున్నారు, కాస్ట్లీ గ్రానైట్స్. కానీ ఇలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం అనుకోని సంఘటనలతో బాధపడుతూ ఉంటారు, హిస్టీరియా సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటారు. దీంట్లో రేడియేషన్ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ ఎవరైనా అడగొచ్చు, రేడియేషన్ లేనిది ఎక్కడండి ఇప్పుడు అని. వైఫై ఉంది కాబట్టి రేడియేషన్ అంతటా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, బయటకి ఎక్కడికి వెళ్ళినా, మన జోబులో ఉంది సెల్ లేకుండా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వైబ్రేషన్. సిటీ, ఇండియా, కంట్రీ, వరల్డ్ మొత్తం వైబ్రేషన్. ఎక్కడికైనా రేడియేషన్ ఉంది. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాన్సర్ వ్యాధులు. ఇంట్లో రేడియేషన్ ఎక్కువగా ఉంటే కొన్ని సమస్యలు వస్తాయి. సైకలాజికల్ పారానార్మల్ యాక్టివిటీస్ ఇలా కనబడుతుంది. దాంట్లో ఇంట్లో దయ్యం ఉంది, భూతం ఉంది అన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట వన్ డోర్కి పెట్టుకున్నాం, కిటికీకి పెట్టుకున్నాం అంటే ఓకే. మొత్తం ఇల్లంతా కూడా గ్రానైట్ కట్టేసి, డోర్స్, విండోస్, కింద ఫ్లోరింగ్ అన్ని గ్రానైట్ కట్టేస్తే అంటే కట్టగానే ఇమీడియట్గా ఎఫెక్ట్ వస్తుందని కాదు, చిన్నగా ఇలాంటి సమస్యలతో బాధపడతారు. డోర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్రానైట్ పెట్టుకోకూడదు. ఫ్లోరింగ్ కూడా వేసుకోకపోతే బాగుంటుంది. ఇంకేదైనా ఫ్లోరింగ్ వేసుకుంటే పర్వాలేదు, కానీ గ్రానైట్ ఫ్లోరింగ్లో ఈ సమస్యలు వస్తాయి. నేను ప్రాక్టికల్గా చాలా ఇళ్ళల్లో గమనించాను. సాయి రక్ష.